హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. చాలా చేసుకోవడానికి కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చూపించేది ఏంటంటే నేను కూడా ట్రై చేసిన చాలాసార్లు. బట్ మనకి ఇమేజ్ చేస్తుంటే ఏం జరుగుతుందంటే అయ్యప్ప స్వామి అనేది ఎగ్జాక్ట్లీ రావడం లేదు. డిఫరెంట్ దేవుళ్ళు వస్తున్నారు. ఐ మీన్ ఇక్కడ స్టాండర్డ్ టైప్లో కుమారస్వామి టైప్లో ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో అట్లా కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ అయ్యప్ప స్వామి ఇమేజ్ వచ్చేలాగానే మీకు డెమోలో చూపెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ వస్తుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ప్రాంప్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మన ఫేస్ కూడా ఎగ్జాక్ట్లీ వస్తుంది. కాకపోతే మీకు అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లం రావచ్చు, అంటే ఫేస్ ఎగ్జాక్ట్లీ రాకుండా. సో దానికి కూడా రీసాల్వ్ చేయొచ్చు. నేను అదంతా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫేస్ లాగానే చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేసుకోండి. మీకు ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి గూగుల్ జెమినీ కాకుండా గూగుల్ జెమినీ ప్రో వచ్చింది. అందరూ అదే యూజ్ చేయండి. అది యూజ్ చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంది. ఫేసెస్ ఎక్కువ ప్రాబ్లం రాకుండా. మ్యాక్సిమం అది కూడా ప్రాబ్లం అవుతుంది, బట్ కొంచెం డిఫరెంట్. అప్పుడప్పుడు అయితే స్పీడ్గా వచ్చేస్తుంది. సో అది కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకోండి, థింకింగ్ అని ఉంది కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ఒకవేళ రాకపోతే మీకు ఇక్కడ ఫాస్ట్ అని ఉంది కదా, ఈ ఫాస్ట్ అని ఉంటే థింకింగ్ విత్ 3 Pro అని క్లిక్ చేయండి. మ్యాక్సిమం అయితే మీకు ఇదే ఉంటుంది. ఒకవేళ ఉంటే ఈ థింకింగ్ విత్ ప్రో అనేది యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసేయండి. గైస్, ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ తీసుకున్నా అండ్ ఇమేజ్ కూడా తీసుకున్నా. మీరు కూడా ఇట్లా తీసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ తీసుకున్నా అండ్ ఇమేజ్ కూడా తీసుకున్నా. మన ఫోటో వచ్చేసి కొంచెం ఆయిల్ పెయింటింగ్ టైప్ లో ఉంది, బట్ డోంట్ వరీ, చూసుకోండి మనకి ఈ టైప్ లో వస్తుంది. ఇమేజ్ లాగానే మన ఫోటో వచ్చేసి కొంచెం ఆయిల్ పెయింటింగ్ టైప్ లో ఉంది, బట్ డోంట్ వరీ ఉంటది. మరి అంత ఇమేజ్ లాగానే వస్తది. జెమినీ వచ్చేంత ఇంతకు ముందుకు ఎలా స్పీడ్ గా వస్తుందో అంత స్పీడ్ అయితే లేదు. చూడండి, చాలా స్లోగా కీ ఎలిమెంట్స్ అనుకుంటా అది ఇది తిరుగుకుంటా ఉన్నది. సో కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. బట్ అవుట్పుట్ అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి మనకి ఏ టైప్లో వచ్చిందో. సో మ్యాక్సిమం అందరికి ఇదే జరుగుతుంది. ఈ ప్రాబ్లం రాకుండా మనకి ఎగ్జాక్ట్లీ అయ్యప్ప స్వామి రావాలంటే ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మీరు కూడా సేమ్ అట్లానే చేయండి. మీరు ఏ అయ్యప్ప స్వామి తీసుకున్నా ఓకే. నేను తీసుకున్నది తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ అయ్యప్ప స్వామిని తీసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఈ అయ్యప్ప స్వామిని తీసుకుంటున్నా అండ్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నా. గైస్, ఇక్కడ చూడండి, నేను అయ్యప్ప స్వామిని ఇచ్చిన అండ్ మన ఇమేజ్ ఇచ్చేసిన. మీరు కూడా ఈ టైప్లో తీసుకోండి. మీరు ఏ అయ్యప్ప స్వామి తీసుకున్నా ఓకే. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ అయ్యప్ప స్వామిని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసి సేమ్ ప్రాంప్టే. ఇప్పుడు సెండ్ కొట్టేస్తున్నా. చూడండి, డెఫినెట్గా అయ్యప్ప స్వామి అనేది ఇప్పుడు ఎట్లా అయితే ఇమేజ్ ఉందో ఎగ్జాక్ట్లీ అట్లానే వస్తుంది. డోంట్ వరీ, కొంచెం టైం తీసుకుంటుంది. ఇమేజ్ అయితే వేరే లెవెల్ వచ్చింది. ఒక్కసారి చూడండి, చూసుకోండి. ఎగ్జాక్ట్లీ అయ్యప్ప స్వామి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. కొంచెం ఇది ఫ్లవర్ది కొంచెం ముంగట్కి వచ్చేసింది, బట్ మన ఫేస్ కొంచెం డిఫరెంట్ వచ్చింది. బట్ డోంట్ వరీ, ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చూడండి, ఎగ్జాక్ట్లీ అయ్యప్ప స్వామి మనకు వచ్చేసింది. సో ఇందుకే నేను ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి, నేను కూడా ఇంతకుముందుకు ట్రై చేసిన, బట్ నాకు సేమ్ అయ్యప్ప స్వామి రాలేదు. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కారణం. ఇప్పుడు మళ్ళొకసారి నేను అంటే నా ఫేస్ కరెక్ట్ రాలేదు కాబట్టి మీకు కూడా ఫేస్ ప్రాబ్లం వస్తే, అంటే మన ఫోటో అప్లై చేసి వేరే వాళ్ళ ఫోటో వస్తే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి రిఫరెన్స్ అని ఉంది కదా, ఇక్కడ స్పేస్ ఇచ్చేసి అప్డేట్ కొట్టేసేయండి. మళ్ళీ సేమ్ కొంచెం టైం తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి వీడియో అనేది అంటే ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఈ థింకింగ్ అనేది మ్యాక్సిమం అయితే ఫేసెస్కి వర్కౌట్ అవుతుంది, బట్ అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంది. బట్ డోంట్ వరీ, చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు కూడా ఫేస్ అనేది సరిగా రాలేదు, బట్ ఇమేజ్ అనేది చూడండి. మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి అనేది అస్సలు చేంజ్ అయితే లేదు, ఎగ్జాక్ట్లీ వస్తుంది. మన ఇమేజ్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది. బట్ డోంట్ వరీ, మళ్ళీ సేమ్ ట్రై. ఇట్లా మీరు ఎంతసేపు ట్రై చేస్తే మీ ఇమేజ్ వచ్చే వరకు ఇట్లనే ట్రై చేస్తూనే ఉండండి. డెఫినెట్గా మీకు అవుట్పుట్ అనేది బెస్ట్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. బట్ ఇది అప్పుడప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇట్లా చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఫేసెస్ అనేది సరిగా అవుతలేదు. సో మీరు యూజ్ చేస్తూ ఉండండి, డెఫినెట్గా మీకు అవుట్పుట్ వస్తుంది. స్టార్టింగ్లో మీకు చూపెట్టింది కూడా నేను ఇదే ప్రాంప్ట్ తోటి ఇట్లా చేసిందే, బట్
డిఫరెంట్ అయ్యప్ప స్వామి తీసుకొని చేసిన, అంతే తేడా. సో మీకు అర్థమైంది అనుకుంటా, ట్రై చేయండి గైస్. ఇది వచ్చేసి మన న్యూ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ తీసుకొస్తా, ఏఐకి సంబంధించింది, న్యూ టెక్నాలజీకి సంబంధించింది. మనం ఎక్కువ వర్క్ చేయకుండా ఏఐని యూజ్ చేసి చాలా వర్క్ అనేది కవర్ చేసుకొని స్పీడ్గా చేసేటట్టు నేను అంతా చూపిస్తా. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.